నమస్తే. ప్రస్తుతం మనతో పాటు క్రియేటివ్ డైరెక్టర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. ఓకే సార్. అండ్ ఇప్పుడు ఇంకో వార్త ఏంటంటే, తొట్టెంపూడి హీరో తొట్టెంపూడి వేణు మీద ఒక కేసు అయ్యింది. అంటే బిజినెస్ పర్పస్ కావూరి సాంబశివరావు అని చెప్పేసి ఆయన కేసేశారు. అసలు ఎందుకు కేసు ఉండొచ్చు? ఇంతకు ముందు కూడా ఒక కేసు అయ్యింది దీనికి సంబంధించే. అసలేంటి ప్రాసెస్ ఏంటి? యాక్చువల్లీ కావూరి సాంబశివరావు గారు వెరీ బిగ్ కాంట్రాక్టర్ ఇన్ ఢిల్లీ. మ్మ్. నేషనల్ హైవేస్ ఉంటాయి కదా, మ్మ్. వాటి మీద రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి వేల కోట్ల మీద ఆయన చేస్తప్పుడు నుంచి చాలా కాలం చేస్తున్నాడు. ఇది బిగ్ బిజినెస్ మ్యాన్ ఆయన. ఇప్పుడు ఆల్రెడీ ప్రూవెన్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఆయన. ఆయనకు ఒక అబ్బాయి ఉన్నాడు. సో ఆయన అంత ఎఫిషియెంట్ కాదు, కానీ నెక్స్ట్ జనరేషన్ ఉంటారు కాబట్టి అతను ఉన్నాడు. అతనితో పాటు వీళ్ళ సేమ్ కమ్యూనిటీ వీళ్ళు. మ్మ్. ఈ తొట్టెంపూడి ఆ వేణు అన్న పాపం క్లిక్ అవ్వలేదు, కానీ బాగుంటాడు యాక్చువల్గా. తను కూడా ఈజ్ రిలేటెడ్ టు దీస్ పీపుల్ ఈ కన్స్ట్రక్షన్. నేను ఎప్పుడో ఒక 30 years బ్యాక్ ఎల్ఎన్టీ ప్రెసిడెంట్ ఒక ఆయన వారు మ్మ్. అనానగర్లో ఉండే మెడ్రాస్ లో. సో వాళ్ళు ఒకే ట్రైన్ లో వెళ్తున్నప్పుడు నేను ఫిల్మ్ మ్యాన్ అని తెలియగానే మీకు వేణు తెలుసా అని అడిగింది ఆడేవాడు. మ్మ్. నేను సినిమా చూసానంటే ఈ మధ్యన వస్తున్నాడు అని అన్నా అనమాట. మాకు రిలేషనే అన్నారు. ఓకే. వాళ్ళు ఎవరు రామకృష్ణ గారు అని ప్రెసిడెంట్ ఆఫ్ ఎల్ఎన్టీ, అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మ్మ్. సో అప్పుడు తెలిసి నాకు ఇతను ఈ కమ్యూనిటీ అని చెప్పేసి. కమ్యూనిటీ అంత ఏముంది, కావచ్చు సంవత్సరం ఒక అమ్మడు. సో మ్మ్. వాళ్ళు రిలేషన్ అయి ఉంటుంది. ఆ రిలేషన్ లో ఒక పెద్ద కాంట్రాక్ట్, ఆ పెద్ద కాంట్రాక్ట్ ఆయన ద్వారా వచ్చింది. అందులో ఈ అబ్బాయి కూడా పార్ట్నర్ అయ్యాడు. ఇచ్చినట్టున్నారు మ్మ్. బికాజ్ కావాలి సంవత్సరం గారు అబ్బాయి ఇంకొకరు పార్ట్నర్ ఇవ్వాల్సినంత అవసరం ఉండదు వాళ్ళకి. వాళ్ళే పెద్ద కాంట్రాక్టర్స్. వీళ్ళకి చాలా దగ్గర బంధువు అనమాట. నాకంటే వీళ్ళు ఇంకా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చెప్తే వాళ్ళకి బాగా తెలుస్తుంది. దాంతో ఒక 1000-2000 కోట్లు కాంట్రాక్ట్ ఉంటే దానికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేది ఎవరికో, స్వాతి కన్స్ట్రక్షన్స్ ఎవరికో ఇక్కడ పడ్డ. దాని వల్ల ఇంకొకరికి ఎవరికో ఇచ్చినట్టు ఈ హ్యాండ్స్ మారినాయి. ఓకే. ఎందుకంటే అందులో వర్క్ బాగా చేయకపోవటం, ఎఫిషియన్సీ తక్కువ ఉండటం, ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి. అంటే పెద్ద పెద్ద కాంట్రాక్టులనే రీకాల్ చేశాడు జగన్ పోలవరం. సో అలాంటి దాన్ని ఏం చేయలేకపోయారు గవర్నమెంట్. కాబట్టి మీ గొడవ స్టేట్ గవర్నమెంట్ వదిలేశారు. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ కింద కూడా వస్తుంది. మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా ఉన్నారు కాబట్టి. ఇక్కడ ఏంటంటే ఈ కాంట్రాక్ట్ కూడా వాల్యూము, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ లోపల రిటర్న్ గా అనేది తెలిస్తే కానీ మనం ఎక్కువ చెప్పకూడదు. వాళ్ళు న్యూస్ కవర్ చేస్తారు, మనం చెప్తున్నాం. అది అటు కూడా ఫిల్మ్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి నేను అదే అన్నాను, సినిమా ఏమాత్రం కనెక్షన్ ఉన్నా చెవులు పెద్ద అవుతాయి మనకు. డెఫినెట్ గా అవును. ఆ విధంగా చెప్పుకోవడం తప్పితే తొట్టుపూడి కంటే కొన్ని 100 రేట్లు ఆయన ఈజ్ బిగ్ కాంట్రాక్టర్ ఆయన సాంబశివరావు గారు. నాకు తెలిసి ఎప్పటి నుంచో. సో వాళ్ళ అబ్బాయి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ టేక్ ఓవర్ చేసి ఉంటారు ఆ అబ్బాయిని. ఆ అబ్బాయికి అతను ఫ్రెండ్ అయ్యా, రిలేషన్ డెఫినెట్ గా రిలేటెడ్ అయి ఉంటారు. సో ఇతనికి సినిమాలు కూడా పెద్ద ఇది లేకపోవడం వల్ల ఆర్ బిజినెస్ సైడ్ కూడా వెళ్ళి చేశాడు. హ్యాండిల్ మారినాయి అక్కడ. ఇప్పుడు ప్రజెంట్ గా చేస్తున్న కాంట్రాక్టర్స్ కి రావాల్సిన ఇది ఇట్ ఈస్ గాన్ టు సంబడి ఎల్స్. ఎవరు వీళ్ళు మ్యానిపులేట్ చేశారేమో అని. వీళ్ళకి రావాల్సిన 400-500 crores వాళ్ళకి వేరే వాళ్ళకి జమ అవ్వడం వల్ల వీళ్ళు ఇమీడియట్ గా ఏం చేస్తారు, యాక్చువల్లీ లీగల్ ప్రాబ్లమ్స్ కదా. కోర్టుకు వెళ్ళే దానికి ముందు ఒక ఎఫ్ఐఆర్ చేస్తే బెటర్. వీళ్ళు ఇల్లీగల్ గా ఏదో చేశారని చెప్పి పోలీస్ రిపోర్ట్ చేశారు. దానికి మన నోటీస్ వచ్చింది. ఇదే లీగల్ గా ఫైట్ చేస్తే మీకు తెలియదు, నాకు తెలియదు. అంతే. పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు కాబట్టి బయటపడింది రచ్చబండ కింద అనమాట. దట్ ఈస్ అదర్వైజ్ ఇట్స్ కాంట్రాక్ట్ లో ఉన్న చేంజెస్ రావడం వల్ల, ఆ హ్యాండిల్ మారడం వల్ల, ఎందుకు మారాలి అనేది డెఫినెట్ గా ఎవరికి తెలియదు. ఏ ఛానల్కి వెళ్ళి తెలియదు, ఇంక్లూడింగ్ టైమ్స్ ఆఫ్ వెళ్ళినా కూడా దే కెనాట్ టెల్ అన్లెస్ దే ఇంట్రూడ్. వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళ వీళ్ళ ఆ పార్టీని ఈ పార్టీ మనం అడిగితే చెప్తే వీళ్ళొక వెర్షన్ చెప్తారు. ఈ తొట్టెంపూడి అండ్ కావూరి సన్ వాళ్ళు ఒకటి చెప్పచ్చు. ఈ మధ్యలో ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు ఆ కాంట్రాక్టర్స్, వాళ్ళు వేరే వెర్షన్ చెప్పచ్చు. సమ్ మాల్ ప్రాక్టీస్, సమ్ ఎక్స్ప్లాయిటేషన్, ఇది కరెక్ట్ వర్డ్ జరిగింది. తప్పు కదా, పెద్ద ఇట్స్ బిగ్ మనీ. ఆ బిగ్ మనీ అనేది ఇన్వాల్వ్ ఎక్కడైతే అయిందో, అది ఎప్పుడైతే ఒకరికి రావాల్సిన ఇంకోళ్ళకి వెళ్ళిందని అన్నారో, కేసు చేశారో, డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ టు అవర్ నోటీస్. బికాస్ దాంట్లో ఒక చిన్న ఫిలిం లింక్ ఉంది. ఆయన ఎప్పుడు సినిమాలో చేశాడు, దాని తర్వాత కొంచెం క్లిక్ అవ్వక మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకొక 1-2 సినిమాలు చేశాడు. యాక్చువల్గా బాగుంటాడు. ఈ మధ్య వెబ్ సిరీస్ కూడా చేశాడు. సో అతను ఏదో ఒక విధంగా
ఒక లైమ్ లైట్ లో ఉండడానికి ప్రయత్నిస్తూ అతను ప్రయత్నాలు బికాస్ మౌంటెడ్ యాక్చువల్గా నల్లగా ఉంటాడు కానీ హైట్ గా 6 feet ఎత్తు ఉంటాడు అతను. బై ఆల్ మీన్స్ ఈజ్ గుడ్ యాక్టర్ ఆల్సో. ఫస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన సినిమాలో కూడా పెద్ద హిట్ అది స్వయంవరం అనుకుంటా, చాలా బాగుంటుంది. లయ యాక్ట్ చేస్తుంది కదా. సో దాని తర్వాత కూడా కొన్ని మంచి మంచి సినిమాలు వచ్చినాయి. ఎందుకో క్లిక్ కాలేదు. క్లిక్ అంటే మనోళ్ళు ఏంటంటే ఒక సినిమా ఫ్లాప్ అయితే మా చూడరు, అంతే. అప్పుడప్పుడే బయటకు వస్తున్నారు. బట్ అతను ఈజ్ ఎ గుడ్ యాక్టర్. అంటే అతనికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇవ్వచ్చు యాక్చువల్గా. తీసి పడే యాక్టర్ కాదు, మంచి హైట్ అయి ఉంటాడు. ఆ సినిమాకి లింక్ కాబట్టి ఇది ఈ కేసు మనం మాట్లాడుతుంది. పెద్ద మాట్లాడుకోవాల్సిన ఇటువంటి గోల్ ఉంటాయి. కాంట్రాక్టర్స్ మారుతూ ఉంటారు కదా, కాంట్రాక్ట్ మార్చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఏమాత్రం కొన్ని ఫ్లాస్ ఉన్నా ఆ మార్పిడ్ లో జరిగిన గందరగోళం. అతను ఒకటి సినిమాలో ఇన్వాల్వ్ కాబట్టి ఇప్పుడు కావచ్చు సంవత్సరం అబ్బాయి మనకు తెలియకపోవచ్చు. సాధారణ బిజినెస్ లో అందరికి తెలుసు పవర్ సంవత్సరం గారు తెలియదు ఎవరు ఉండరు. ఈజ్ వెరీ వెరీ బిగ్ కాంట్రాక్టర్. సో నేను 10-15 సంవత్సరాలు కదా ఢిల్లీలో ఏదో చేస్తున్న టైంలోనే ఇతని తరపున పనిచేసి ఒక లీగల్ పర్సన్ నాకు బాగా తెలుసు, ఒక అతను మురళి అనుకుంటా. అతను చెప్తూ ఉండేవాడు పెద్ద కాంట్రాక్టర్ అని. దాని తర్వాత తెలిసింది ఈయన గురించి. సో చేత ఈజ్ హిమ్సెల్ఫ్ ఏ బిగ్ కాంట్రాక్టర్ యాక్చువల్గా. వాళ్ళ రిలేషన్ కాబట్టి ఇతను ఎక్కువ ఫోకస్ చేస్తారు మనం అంతా. అంతే అంతే సరే. అంటే సినిమా అన్నట్టు సినిమాలో ఉన్నాడు కాబట్టి. సో అతను ఏదో ఒక విధంగా ఒక లైమ్ లైట్ లో ఉండడానికి ప్రయత్నిస్తూ అతను ప్రయత్నాలు బికాస్ మౌంటెడ్ యాక్చువల్గా నల్లగా ఉంటాడు కానీ హైట్ గా 6 feet ఎత్తు ఉంటాడు అతను. బై ఆల్ మీన్స్ ఈజ్ గుడ్ యాక్టర్ ఆల్సో. ఫస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన సినిమాలో కూడా పెద్ద హిట్ అది స్వయంవరం అనుకుంటా, చాలా బాగుంటుంది. లయ యాక్ట్ చేస్తుంది కదా. సో దాని తర్వాత కూడా కొన్ని మంచి సినిమాలు వచ్చినాయి. ఎందుకో క్లిక్ కాలేదు. క్లిక్ అంటే మనోళ్ళు ఏంటంటే ఒక సినిమా ఫ్లాప్ అయితే మా చూడరు, అంతే. అప్పుడప్పుడే బయటకు వస్తున్నారు. బట్ అతను ఈజ్ ఎ గుడ్ యాక్టర్. అంటే అతనికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇవ్వచ్చు యాక్చువల్గా. తీసి పడే యాక్టర్ కాదు, మంచి హైట్ అయి ఉంటాడు. ఆ సినిమాకి లింక్ కాబట్టి ఇది ఈ కేసు మనం మాట్లాడుతుంది. పెద్ద మాట్లాడుకోవాల్సిన ఇటువంటి గోల్ ఉంటాయి. కాంట్రాక్టర్స్ మారుతూ ఉంటారు కదా, కాంట్రాక్ట్ మార్చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఏమాత్రం కొన్ని ఫ్లాస్ ఉన్నా ఆ మార్పిడ్ లో జరిగిన గందరగోళం. అతను ఒకటి సినిమాలో ఇన్వాల్వ్ కాబట్టి ఇప్పుడు కావచ్చు సంవత్సరం అబ్బాయి మనకు తెలియకపోవచ్చు. సాధారణ బిజినెస్ లో అందరికి తెలుసు పవర్ సంవత్సరం గారు తెలియదు ఎవరు ఉండరు. ఈజ్ వెరీ వెరీ బిగ్ కాంట్రాక్టర్. సో నేను 10-15 సంవత్సరాలు కదా ఢిల్లీలో ఏదో చేస్తున్న టైంలోనే ఇతని తరపున పనిచేసి ఒక లీగల్ పర్సన్ నాకు బాగా తెలుసు, ఒక అతను మురళి అనుకుంటా. అతను చెప్తూ ఉండేవాడు పెద్ద కాంట్రాక్టర్ అని. దాని తర్వాత తెలిసింది ఈయన గురించి. సో చేత ఈజ్ హిమ్సెల్ఫ్ ఏ బిగ్ కాంట్రాక్టర్ యాక్చువల్గా. వాళ్ళ రిలేషన్ కాబట్టి ఇతను ఎక్కువ ఫోకస్ చేస్తారు మనం అంతా. అంతే అంతే సరే. అంటే సినిమా అన్నట్టు సినిమాలో ఉన్నాడు కాబట్టి ఎందుకో క్లిక్ కాలేదు. క్లిక్ అంటే మనోళ్ళు ఏంటంటే ఒక సినిమా ఫ్లాప్ అయితే మా చూడరు, అంతే. అప్పుడప్పుడే బయటకు వస్తున్నారు. బట్ అతను ఈజ్ ఎ గుడ్ యాక్టర్. అంటే అతనికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇవ్వచ్చు యాక్చువల్గా. తీసి పడే యాక్టర్ కాదు, మంచి హైట్ అయి ఉంటాడు. ఆ సినిమాకి లింక్ కాబట్టి ఇది ఈ కేసు మనం మాట్లాడుతుంది. పెద్ద మాట్లాడుకోవాల్సిన ఇటువంటి గోల్ ఉంటాయి. కాంట్రాక్టర్స్ మారుతూ ఉంటారు కదా, కాంట్రాక్ట్ మార్చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఏమాత్రం కొన్ని ఫ్లాస్ ఉన్నా ఆ మార్పిడ్ లో జరిగిన గందరగోళం. అతను ఒకటి సినిమాలో ఇన్వాల్వ్ కాబట్టి ఇప్పుడు కావచ్చు సంవత్సరం అబ్బాయి మనకు తెలియకపోవచ్చు. సాధారణ బిజినెస్ లో అందరికి తెలుసు పవర్ సంవత్సరం గారు తెలియదు ఎవరు ఉండరు. ఈజ్ వెరీ వెరీ బిగ్ కాంట్రాక్టర్. సో నేను 10-15 సంవత్సరాలు కదా ఢిల్లీలో ఏదో చేస్తున్న టైంలోనే ఇతని తరపున పనిచేసి ఒక లీగల్ పర్సన్ నాకు బాగా తెలుసు, ఒక అతను మురళి అనుకుంటా. అతను చెప్తూ ఉండేవాడు పెద్ద కాంట్రాక్టర్ అని. దాని తర్వాత తెలిసింది ఈయన గురించి. సో చేత ఈజ్ హిమ్సెల్ఫ్ ఏ బిగ్ కాంట్రాక్టర్ యాక్చువల్గా. వాళ్ళ రిలేషన్ కాబట్టి ఇతను ఎక్కువ ఫోకస్ చేస్తారు మనం అంతా. అంతే అంతే సరే. అంటే సినిమా అన్నట్టు సినిమాలో ఉన్నాడు కాబట్టి